సమస్త కర్మల్ని, సమస్త సరికాని గతకాలపు జీవితాన్ని దగ్ధం చేసే మహాకాలుడికి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుందాం. ఎందుకంటే ఫ్రెండ్స్, ఏదైనా మార్చేయగల శక్తి మహాకాలుడికి ఉంటుంది. ఇతని జననం కూడా శివుడి యొక్క వేదం నుంచి పుట్టింది. అహంకారాన్ని నాశనం చేసే శక్తి నుంచి, అహంకారాన్ని నాశనం చేసే శక్తి ఇవ్వబడింది కాలభైరవుడికి. అందుకే ఆయన మెడలో పుర్రెల దండ ఉంటుంది. పుర్రెల దండ ఏంటండి అంటే దాని అర్థం ఏంటంటే మన గతకాలపు సరికాని జీవనం తాలూకా రికార్డ్స్ అవి పెన్ డ్రైవ్లో, ఒక మాటలో చెప్పాలంటే అవన్నీ మన కథలే. మన కథలన్నీ రాసి ఉంటాయి ఆ పెన్ డ్రైవ్లో. అవన్నీ తగిలించాడు, అవన్నీ సాక్ష్యాలు అనమాట. అంటే గతకాలపు దుష్కర్మలన్నింటినీ దగ్ధం చేసి స్వాంతననిచ్చేవాడు కాలభైరవుడు. శిక్షించేవాడు కాదు ఫ్రెండ్స్. చాలామంది శిక్షకుడు అనుకుంటారు, కాదు. కాలభైరవుడు ఎవరైతే బాధను అనుభవిస్తున్నారో, ఎవరైతే వేదనలో ఉన్నారో, ఎవరైతే అపమృత్యు అంటే అకాల మృత్యు బాధపడటానికి సిద్ధంగా ఉన్నారో, ఎవరైతే మారడానికి సిద్ధంగా ఉన్నారో వాళ్ళ పాలిట దైవం. వాళ్ళకున్న రోగాలకి, వాళ్ళకు వచ్చే మృత్యువుకి, వాళ్ళకు వచ్చే కష్టాలకి, వాళ్ళని హింసించడానికి వచ్చే గ్రహ పీడలకి ఏదైనా పేర్లు పెట్టుకోండి, వారికి సింహస్వప్నం. అంటే మన రక్షకుడు. ఒక మాటలో చెప్పాలంటే నిజంగా కాలం గొప్ప రక్షణ. ఇది మన కోణంలో చూద్దాం. కాలము అత్యంత గొప్ప ఫ్రెండ్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ సృష్టిలో గొప్ప స్నేహితుడు మీకు ఎవరన్నా ఉన్నారు అంటే అది ఎవరో తెలుసా? కాలమే. ఎందుకంటే ఎంత దుఃఖాన్నైనా, ఎంత కష్టాన్నైనా, ఎంత బాధనైనా దాటించేవాడు కాలం ఒకటే. అందుకే ఆ కాలపురుషుడికి నమస్కరించుకుందాం, ఆత్మ ప్రణామాలు సమర్పించుకుందాం. అద్భుతం, అద్భుతం, అద్భుతం కాలం. కాలం నీ నేస్తం ముస్తఫా అంటారు కదా ఒక పాటలో, అలాగా. కనుక ఫ్రెండ్స్, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. మీ గతంలో జరిగిన దుస్సంఘటనలో, గతంలో జరిగిన బాధలు, గతంలో జరిగిన కష్టాలు ఈరోజు లేవు. ఆ గతకాలం, ఆ గాయం కాలం మాన్పింది, గొప్ప సౌఖ్యాన్ని తీసుకొచ్చింది. కనుక ఫ్రెండ్స్, కాలం అద్భుతం. అయితే ఈ కాలాన్ని ఎలా డీల్ చేయాలో చూద్దాం. మొట్టమొదటి పాయింట్, ఈ మహాకాలుడిని ఎలా మనం తీసుకోవాలి. ఒకసారి కృష్ణుడు అర్జునుడి కోసం ఏం కావాలో అడుగు అంటాడు. బావా, ఎప్పటికీ మారని పదాన్ని ఒకదాన్ని చెప్పు అంటాడు. ఇంత భగవద్గీత చెప్పావు కదా, ఎప్పటికీ మారంది, అన్నిటికీ సూట్ అయ్యేది ఒక పదం చెప్పు అంటాడు. అప్పుడు చెప్తాడు ఆయన, గోడ మీద రాస్తాడు, ఇది వెళ్ళిపోతుంది అని. ఇది వెళ్ళిపోతుంది. ఒక స్కెచ్ పెన్ తీసుకొని మీరు రాసుకోండి, ఇది వెళ్ళిపోతుంది అంతే. ఇది వెళ్ళిపోతుంది అంటాడేంటి అనుకుంటాడు అర్జునుడు. సరే అని చెప్పేసి ఆయన రాసిన పదాన్ని అలాగా ఫ్రేమ్ కట్టుకుంటాడు. ఒకరోజు అర్జునుడికి దుఃఖం వస్తుంది, ఎందుకంటే రాజ్యం పోయింది. ఆ దుఃఖంలో దాన్ని చూస్తాడు, ఇది వెళ్ళిపోతుందని వస్తుంది. నేను రాజ్యం పోయింది వెళ్ళిపోద్దా ఏంటో కృష్ణుడు అనుకుంటాడు. కరెక్ట్గా మళ్ళీ 13 సంవత్సరాల తర్వాత మళ్ళీ రాజ్యం వస్తుంది. చూసారా? ఆ రాజ్యంలో యుద్ధం జరిగేటప్పుడు, మహాభారత సంగ్రామం జరిగేటప్పుడు తన ప్రియపుత్రుడు అభిమన్యుడు చనిపోతాడు. కళ్ళేమో నీళ్లు కారిపోతూ ఉంటాయి, బాధ కలుగుతూ ఉంటుంది. కళ్ళు తుడుచుకుంటాడు, చూస్తాడు, ఇది వెళ్ళిపోతుంది అని వస్తుంది. అంటే ఈ దుఃఖాన్ని నువ్వు దాటుతావు. తర్వాత రాజ్యాన్ని గెలుచుకుంటారు, సంపదలు వస్తే అతను ఒక రాజు అయిపోతాడు, బ్రహ్మాండంగా ఉంటాడు, మంచి కులాసాగా ఉంటాడు. మళ్ళా ఇది దేనికి సెట్ అవుద్దా అని అటువైపు చూస్తాడు. చూస్తే ఇది వెళ్ళిపోతుంది అని వస్తుంది. అంటే ఈ రాజ్యం వెళ్ళిపోతుంది. కరెక్ట్గానే కొన్ని రోజులకి వాళ్ళ అన్న వచ్చి, పదండి ఇంకేంటి రాజ్యం గీజ్యం, మనం ఫిజికల్ బాడీతో ఆశలోకి వెళ్ళిపోదాం, స్వర్గారోహణానికి వెళ్ళిపోదాం అని తీసుకుపోతాడు. చూసారా? ఇలాగ ఏది ఉండదు ఫ్రెండ్స్. అది దుఃఖం అవనియండి, సంతోషం అవనియండి, సంపద అవనియండి, ఏది ఉండదు. కాలం అన్నింటినీ తన యొక్క చక్రాల కింద మార్చివేస్తుంది. మహాకాలుడు, అత్యంత అద్భుత స్నేహితుడు, సుసంపన్నులను చేసే దివ్యమూర్తి. అతను పట్టుకుంటే సమస్త దుఃఖాల నుంచి బయటకు వస్తాం. అందుకే కాల భైరవ నీకు నమస్కారము, నీ చైతన్యంతో కలిగి ఉంటాము. సీతాదేవి వేదన చూద్దాం. సీతాదేవిని రావణాసురుడు తీసుకెళ్ళి అశోకవనంలో పెట్టాడు. మరి వెంటనే రాముడు వచ్చేయడానికి కుదరదు కదా, చాలా కాలం పడుతుంది ఆయన రావడానికి.
మధ్యలో వర్షాకాలం వస్తుంది, వానరుల సైన్యాన్ని ఆపుతారు. ఎందుకంటే ఈ కాలంలో వెళ్తే ప్రమాదాలన్నీ ఆగిపోతారు. తర్వాత వర్షాకాలం అయిపోయి మరలా చలికాలం ఏదో వచ్చినప్పుడు అప్పుడు బయలుదేరుతారు వీళ్ళు. అంటే అంతకాలం సీతమ్మ ఏం చేసింది అక్కడ ఆలోచించండి. అశోకవనములో కాలానికి సరెండర్ అయిపోయింది, కాల భైరవుడికి సరెండర్ అయిపోయింది. నీ ఇష్టం. త్రిజటే చెప్పింది ఆమెకి, అమ్మా మంచి కాలం అనేది ఒకటి ఉంది, నాకు కల వచ్చింది, అందులో రావణాసుడు గాడిదని ఎక్కి దక్షిణం వైపు వెళ్ళిపోయాడు, అంటే మృత్యు వైపు వెళ్తున్నాడు, నీ భర్త వస్తాడు, ఎదురు చూడు, కాలానికి వదులు, గమ్మునుండో. త్రిజట చెప్పింది ఒక రాక్షస స్త్రీ సీతమ్మకి. సీతాదేవి కాలాన్ని ఆశ్రయించింది, అంతేగాని ఆత్మహత్య చేసుకోవాలా, పరిగెట్లా, యుద్ధాలు చేయాలా, కత్తి దూయిలా, మొదలష్టపు డైలాగులు చెప్పలా, ఏమి చెప్పలా. మౌనం 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 శూన్యం ధ్యానం, అంతే. సరికాని కాలంలో చేయాల్సింది ఒక్కటే ఫ్రెండ్స్, సమాధిలోకి వెళ్ళిపోవాలి. ఏమీ చేయలేం, సరెండర్, అంతే. ఏమీ చేయలేని స్థితిలో ఏం చేయాలి అంటే సమాధిలోకి వెళ్ళిపోవాలి. చేయలేనిది ఏది లేనప్పుడు. ఎందుకంటే కాలమే పరిష్కారం ఇస్తుంది. ఆ సీతాదేవి కాలమే పరిష్కారం ఇచ్చింది. కనుక ఎప్పుడూ కూడా కాలానికి విడిచిపెట్టాలి. అన్యాయం అయిపోయారు పంచపాండవులు, రోడ్డును పడ్డారు, ఐపీ పెట్టుకునే స్థితికి వెళ్ళిపోయారు, ఆస్తులన్నీ సున్నా అయిపోయినాయి. ఏం చేశారు వాళ్ళు? 13 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో ప్రయాణం చేశారు ఫ్రెండ్స్. ఆ కాలాన్ని అలా ఉపయోగించుకున్నారు, సాధనా మార్గం వైపు ఉపయోగించుకున్నారు, దివ్య శక్తులు సంపాదించుకున్నారు, ఋషులతో సహజీవనం చేశారు. చూసారా? అందుకే ఫ్రెండ్స్, కాలము ఒకటే గుర్తుపెట్టుకోండి. సరికాని కాలము, సరి అయిన కాలం అని రెండు ఉంటాయి. మంచి ముహూర్తము, చెడ్డ ముహూర్తం అంటూ లేవు నాకు తెలిసి. అది శాస్త్రంలో ఉందేమో నాకు తెలియదు. దాని అర్థం ఏంటంటే, చెడ్డ ముహూర్తం అంటే సరికాని కాలం, మంచి ముహూర్తం అంటే సరి అయిన కాలం. ఏది చెడ్డ ముహూర్తం, ఏది మంచి ముహూర్తం, ఎవరు లెక్కలు కడతారు? మీరే లెక్కలు కట్టుకోవాలి. ఇప్పుడు మీరు ఒక పని చేస్తున్నారు, మీకు సహకరించట్లేదు, ప్రకృతి ఏమాత్రం ముందుకెళ్ళట్లేదు, ఆగిపోండి. ఏంటి తొందర? ఏదో మునిగిపోయినట్టు పరుగెందుకు మై డియర్ ఫ్రెండ్స్? ఆగండి. ఇవాళ వదిలేసేయండి దాన్ని, రేపు అయిపోద్దా పని, రేపు చేయండి. అదే సరికాని కాలం. ఇది ఎవరు చెప్పక్కర్లేదు, ఏ పండితుడు మీకు చక్రం వేసి ఇవ్వక్కర్లేదు, ఏ ముహూర్తాల కోసం మీరు చూడక్కర్లేదు. సరికాని కాలం అని మీకు అర్థమైపోతుంది. ఆగిపోండి, పని చేయడం ఆగిపోండి, ఆ పని ఆపేయండి. ఇంకొక కాలం గురించి చెప్తాను. ఈరోజంతా మనం మహాకాలం గురించి చెప్పుకుంటాం. ఈ మహాకాలుడి యొక్క చైతన్యం నుంచి ఎలా మనం జీవించాలి చెప్తున్నాను మీకు. టీనేజ్ పిల్లలు జీవితాలు సర్వనాశనం అయిపోయే ప్లేస్ ఇక్కడే. 16 సంవత్సరాల అమ్మాయి, 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు చిన్న పిల్లలు, టీనేజ్ పిల్లలు లవ్లో పడుతుంటారు. చాలామంది పేరెంట్స్కి ఇది అనుభవమే. వాళ్ళు ఫోన్లో వాళ్ళ ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ ఐ లవ్ యూలు చెప్తూ ఏదేదో ఉంటాయి, మీ కళ్ళ పడతాయి. ఇంకంతే, మీరు ప్రపంచం తలకిందులైపోయినాయి అని, వాళ్ళేదో నేరం చేశారని, నీచము అల్పం, మన కుటుంబంలో ఇంటా వంట లేదని ఆ పసిపిల్లల పీక నొక్కి వాళ్ళని చావగొట్టి అర్జెంటుగా ఏదో ఒక దిక్కుమాలిన సంబంధం చూసి వాళ్ళకి పెళ్లి చేసేస్తారు. ఇలాంటి ఎన్ని ఇళ్లలో ఇలాంటి దౌర్జన్యాలు జరిగినాయో. మరి ఏం చేయాలండి? మా పిల్లలు చెడిపోతున్నారు, ఎవడో పనికిమాలినోడిని ప్రేమించింది, ఇచ్చి చేస్తామా, ఇలాగ మాట్లాడుతుంటారు. నేను చెప్తున్నాను, ఆ పిల్లలు చేసింది రైట్ అని నేను అనట్లేదు, అలాగే మీరు చేసింది రైట్ అని నేను చెప్పడం లేదు. రెండు రాంగే. ఎందుకంటే ఆ పిల్లలు, ఆ చిన్నపిల్లలు, టీనేజ్ పిల్లలకి తెలియదు, వాళ్ళు ఆకర్షణ శక్తితో అలా కనెక్ట్ అవుతారు. ఎందుకంటే చుట్టూతో ప్రపంచం అలా ఉంది కాబట్టి. మనం విజ్ఞతతో ఉండాలి. ఇంకేదో ఒకటి చేయాలని ఏ దొరికితే చేసేస్తారు, అది తప్పు ఫ్రెండ్స్. వాళ్ళ జీవితాన్ని నాశనం చేయకండి. మరి ఏం చేయాలి? దీని పరిష్కారం అంటే ఏమీ లేదు. మీ పిల్లలు ఎవరన్నా ఇలాంటి మార్గంలో ఉంటే వాళ్ళని ఏం చేయాలంటే, అలాగే ఖచ్చితంగా నేను గౌరవిస్తున్నావు, నీ ప్రేమను కూడా గౌరవిస్తున్నావు, అయితే ఇప్పుడు నువ్వు చదువుకునే టైము, చదువుకో, ఉద్యోగం చేయి, నీ కాళ్ళ మీద నిలబడు, వాడిని కూడా చదువుకోమను, ఉద్యోగం చేయమను. అప్పటి వరకు మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఉండకూడదు, నో ఫ్రెండ్షిప్. ఎందుకంటే నువ్వు ట్రాక్ దాటావు కాబట్టి ఖచ్చితంగా నేను నీకు సపోర్ట్ ఇస్తాను అని కాలానికి వదలాలి. ఏదో పెద్ద నిర్ణయం తీసుకున్న మహా చక్రవర్తుల్లాగా నిర్ణయాలు తీసేసుకోకండి ఇలాంటి విషయాల్లో. కాలానికి వదలండి. ఒక రాజకీయ నాయకుడిని చూసి నేర్చుకోలేరా? ఎంత బాగా కాలానికి వదిలేస్తారు చూడండి. కమిటీ వేసామంటాడు అంతే, ఇంక అందరూ నోరు మూసి కూర్చుంటారు.
కొన్నాళ్ళ తర్వాత కాలం అన్నీ మార్చేస్తుంది. ఇప్పుడు ఆ పాపకి మీరు అర్జెంటుగా ఎందుకు పెళ్లి చేయాలి? 16 సంవత్సరాల పాపకి, 14 సంవత్సరాల పిల్లలకి చేసేస్తారు. అలా చేయకూడదు ఫ్రెండ్స్. వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. కాలానికి వదలండి, వాళ్ళకే చెప్పండి. అలాగే ఉద్యోగం సంపాదించుకో, చదువుకో, అలాగే అనండి. అప్పుడు వాళ్ళ దృష్టి ఈ మైకం నుంచి జీవితం వైపు తిరుగుతుంది. ఒకవేళ అబ్బాయి లేచిపోదాం రా అన్నా ఈ అమ్మాయి ఏమని చెప్తా తెలుసా? మా అమ్మ ఒప్పుకుంది కదా, ఎందుకు లేచిపోవాలి, చక్కగా చదువుకో, నువ్వు కూడా సంపాదించుకో అని ఈ అమ్మాయి చెప్తుంది. ఇలాంటి కొన్ని వందల కేసులు నేను డీల్ చేశాను. బలవంతంగా ఏదో తెచ్చి కట్టేశారనుకోండి, ఇంకా వాళ్ళు అటు ఉండక ఇటు లాక్క ఆత్మహత్యలు చేసుకుంటూ లేచిపోతూ, లేదా పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ మొగుడిని చావగొట్టి ఎంతమంది జీవితాలు డిస్టర్బ్ చేస్తారు మీ సరికాని కాలపు నిర్ణయాలతో. ఫ్రెండ్స్, సరికాని కాల నిర్ణయాలు ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. సరి అయిన కాలం, సరికాని కాలం ఉందే తప్ప మంచి కాలం, చెడ్డ కాలం లేదు. అన్ని అద్భుతమైన కాలాలే. సరికాని కాలం అది సరి అయిన కాలమా చెప్పండి? ఏమన్నా అర్థం ఉందా? సరికాని కాలం సరి అయిన నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే సరి అయిన కాలం వస్తుంది కాబట్టి. కరెక్ట్గా అమ్మాయి చదువుకుంటుంది, ఉద్యోగంలోకి వస్తుంది, 16 సంవత్సరాల నుంచి 23 సంవత్సరాలకి ఎంతకు వస్తుంది. అప్పుడు ఆ అమ్మాయి చేతనం పనిచేయడం మొదలెడుతుంది. ఇక్కడ బండారం బట్టబయలైపోతుంది. ఈ ప్రేమలో దోమలన్నీ ఎగిరిపోతాయి. నిజంగా అప్పుడు కూడా మిగిలింది అనుకోండి వాళ్ళ సత్యవంతమైన ప్రేమ, ఖచ్చితంగా వాళ్ళకి పెళ్లి చేయండి. కాలం మార్చేస్తుంది ఫ్రెండ్స్. ఏదో మీరు మారుస్తారు అనుకుంటున్నారు. ఎంత గుండుసున్నా కాళ్ళం అందరం ఏదో పెద్ద అంతా నేనే చేస్తున్నానని ఫీల్ అయిపోతారు ప్రతి ఒక్కడు. ఇక్కడ చేసేది నువ్వు కాదు, భైరవుడు, కాలభైరవుడు, మహాకాలుడు చేసేదంతా. అతని చక్రంలో అందరు తిరగాల్సిందే. మనం గుండుసున్నా ఫ్రెండ్స్. అందుకని సరికాని కాలంలో చేయాల్సింది ఏమిటయ్యా అంటే వాయిదా వేయడం, నోరు మూసుకొని కూర్చోవడం, ఏదో మునిగిపోయినట్టు నిర్ణయాలు తీసేసుకోకండి. ఇది చాలా ముఖ్యమైన విషయం. తర్వాత ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. అప్పులు ఊబి. రోజుకి కనీసం 5 కుటుంబాలు కుటుంబంతో సహా పిల్లలతో సహా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయి. ఎందుకంటే అత్యాశ. హాయిగా జీవితం ఇచ్చింది భగవంతుడు, అయినా అత్యాశే. వడ్డీలకు డబ్బులు తెచ్చి వ్యాపారం చేసి మునిగిపోయి భయంకరమైన స్థితిలో ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎండ్రిని తాగేసి కూల్ డ్రింకుల్లో మందు కలుపుకొని పిల్లలకు తాపించి, అబ్బా ఎన్ని జీవితాలో రాలిపోయినాయి ఫ్రెండ్స్. మరి ఏం చేయాలండి? అవమానాల నుంచి ఏమి చేయొద్దండి, కాలానికి విడిచిపెట్టండి, అవమానం పడండి. ఏంటంట ప్రాణం కన్నా విలువైందా అవమానం? పడండి కాస్త. వాడు తిడతాడు, అప్పులు ఇచ్చినాడు ఊరుకోడు కదా, వాడు బండబూతులు తిడతాడు, ఇంటి మీదకి వస్తాడు, ఫైట్ చేస్తాడు, అన్నిటికీ మౌనమే. వాడి మీద కూడా ఫైట్ చేయొద్దు, వాడి బాధ ఆడిది. మౌనం 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 మై డియర్ ఫ్రెండ్స్, అద్భుతమైనది మౌనం. ఎందుకంటే సరి అయిన కాలం కోసం ఎదురు చూస్తుంది ఆ మౌనం. కొన్ని రోజులకి ఏమన్నా మారచ్చు. ఆత్మహత్య చేసుకోవడం వల్ల మీరు ఏమవుతారు? ప్రేతాత్మలై ఇదే కాలభైరవుడు మెడలో దండైపోతారు. అందుకు ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, అప్పులు ఊబిలో కూరుకుపోయారా? సరికాని కాలంలో ఉన్నారా? ఎదురు చూడండి, సరైన కాలం వస్తుంది, ఏదో ఒక దారి దొరుకుతుంది. గత కాలంలో చేసిన దుష్కర్మలకు పశ్చాత్తాపం చెందుతూ ఉండండి, ఇంకేమీ చేయొద్దు. అయ్యో నేను ఏదో చేశాను కాబట్టి నా జీవితంలోకి ఇలాంటి సమస్య వచ్చింది, పశ్చాత్తాపం చెందుతూ ఉండండి, పరివర్తనతో ఉండండి. గతంలో ఏదో చేశాము, ఓకే ఇక నుంచి ధర్మంలో ఉండాలి, ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు తీస్తాడు కాలభైరవుడు, నీ సరి అయిన కాలాన్ని అందిస్తాడు. గతాన్ని మార్చకుండా, ప్రస్తుతాన్ని మార్చకుండా ఏం జీవితం అబ్బా ఇది? ఏడుస్తూ ఏడిపిస్తూ అలా జీవించకూడదు. అద్భుతంగా జీవించాలి. కాలం అద్భుతం ఫ్రెండ్స్, కొంతకాలమే ఉంటుంది. ఇక్కడ కూడా మళ్ళీ ఇదొక సమస్య. ఏదన్నా ఈ భాగం అంతా శాశ్వతంగా ఉండిపోద్ది అనుకున్నారేంటి? ఇందాక చెప్పాను కదా, కృష్ణుడు రాసిన రాత గుర్తు తెచ్చుకోండి. ఇది కూడా వెళ్ళిపోతుంది. కనుక ఫ్రెండ్స్, కాలభైరవుడు ఆ కాలాతీతుడు మన జీవితాన్ని అద్భుతంగా మారుస్తాడు. ఎప్పుడైతే పశ్చాత్తాపంలో ఉంటారో, ఎప్పుడైతే పరివర్తనలో ఉంటారో, అప్పుడు కాలంలో ఉన్న కర్మలు
కాలాతీతంలో నశిస్తాయి ఫ్రెండ్స్. ఇది ఒక అద్భుతమైన టెక్నిక్. దీని గురించి అర్థం కావాలంటే మీకు కళల గురించి చూడండి. మీ కళల్లో మీరు గాయపడ్డట్టు, యాక్సిడెంట్ అయినట్టు, లేకపోతే పాము కరిచినట్టు, కుక్క కరిచినట్టు ఇలాంటివి కొన్ని వస్తాయి. అంటే మీ కళలో ఎప్పుడైతే మీరు బాధ అనుభవిస్తారో ఆ బాధ గతంలో మీరు ఎవరికో పెట్టిన బాధ, దాన్ని కళలో అనుభవించేశారు కాబట్టి కాలభైరవుడికి థ్యాంక్స్ చెప్పుకోండి. ఎందుకంటే ఆస్ట్రల్ ప్లానెట్లో మీరు దాన్ని అనుభవించారు కాబట్టి అది భౌతిక తలంలోకి రాదు. ఆ కర్మ అక్కడే విపాకం అయిపోయింది. అలా చేయాలంటే మీరు ఆ చైతన్యానికి నిరంతరం కనెక్ట్ అయి ఉండాలి. కాలానికి కనెక్ట్ అయి ఉండాలి. కాలానికి కనెక్ట్ అవ్వకుండా ఎప్పుడు కళ్ళు తెరుచుకొని వాగుతా, అరుస్తా, తిడుతా ఈ లోకంలో ఉంటే కాలాతీతంలోకి ఎలా వెళ్తారు మీరే చెప్పండి. అందుకని కాలంలో నుంచి కాలాతీతంలోకి వెళ్తే కాలాతీతంలో కర్మలు దగ్గం చేస్తాడు కాలభైరవుడు. ఇలా ఎంతమంది కర్మలు దగ్గం చేసుకున్నారో. పశ్చాత్తాపం చెందండి, ధ్యానం చేయండి. రాత్రిపూట నిద్రపోయేటప్పుడు ధ్యానం చేస్తూ నిద్రపోండి. మధ్యరాత్రిలో మెలకు వస్తే మళ్ళీ ధ్యానం చేస్తూ నిద్రపోండి. అది కాలాతీతం. కళ్ళు తెరిస్తే కాలము, కళ్ళు మూస్తే కాలాతీతం. కాలానికి అతీతంగా వెళ్ళిపోయి అక్కడ ఉన్నన్ని శుద్ధం చేసుకోవాలి. ఎవరికి వాళ్ళు చేయాలి. ఇది భైరవుడు ఏం చేస్తాడు? భైరవుడు రెడీ కూర్చున్నాడు పట్టుకొని, నువ్వు వస్తావా నేను చేస్తాను అని. మనం వెళ్ళి చేస్తే కదా ఎప్పుడు వాగుతూనే ఉంటాం. కళ్ళు తెరుచుకొని ఏదో ఈ లోకంలో ఎవడో ఏదో నాది పట్టుకుపోతాడు మిటకరించుకొని చూస్తూనే ఉంటాం. కళ్ళు మూసేది ఎప్పుడు? ధ్యానం చేసేది ఎప్పుడు? రోజుకు 1 గంట ధ్యానం చేయండి పగడపూట. రాత్రిపూట ఖచ్చితంగా నిద్రపోయే ముందు ధ్యానం చేస్తూ నిద్రపోండి. నిద్రా ధ్యానం, నిద్రా ధ్యానం, నిద్రా ధ్యానం. కాలాతీతంలో ఎరుకలోకి వెళ్ళిపోతాం. చూసారా, కాలంలో ఎరుక ఉంది. ఈ ఎరుక కాలాతీతంలోకి వచ్చేస్తాయి. కాలాతీతంలోకి వెళ్ళామనుకోండి, కాలభైరవా నీ మెడలో ఉన్న పుర్రెల దండల్లో ఉన్న నా పుర్రెలో నుంచి, అది గతకాల పుర్రెలు మనయ్యే, నా డాటా చెప్పవా అని అడుగుతాం. ఆయన వెంటనే పుర్రెని తీసి, ఇదిగోరు నువ్వు ఒక జన్మలో ఒకరిని చావగొట్టావు, చంపేశావు అని చెప్తారు. అయ్యో ఎంత పని చేశాను కాలభైరవా, నేను ఎంత బుద్ధి లేకుండా ఎలా ప్రవర్తించాను కాలభైరవా అంటాం. చాలే నువ్వు ఈ మాత్రం తెలుసుకున్నావు కదా అని అప్పుడు 2 టాప్ మంది ఎంపి నలిపారేస్తాడు, దగ్గం చేసేస్తాడు. అక్కడితో ఆ కర్మ డిజాల్వ్ అయిపోతుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుంది? కాలభైరవంలో జరుగుతుంది. దాని పేరే కాశీక్షేత్రం. కాశీక్షేత్రం అంటే ఇక్కడున్న పుణ్యక్షేత్రం కాదు, భూమి మీద ఉన్న కాశీ కాదు ఫ్రెండ్స్. దానికి ఇంకోటి అతీతంగా ఉంటుంది. కాలాతీతంలో ఇంకో కాశీక్షేత్రం ఉంది. అది ఒరిజినల్ కాశీక్షేత్రం. మీరు చూసేదంతా డూప్లికేట్ కాశీక్షేత్రం. దాని రోల్ మోడల్ తిరుమల తిరుపతి దేవస్థానం వారు, టీటీడీ వారు ఒక ఛానల్ పెట్టారు. తిరుమల టీటీడీ వారి ఛానల్ ఉంది, వెంకటేశ్వర స్వామి భక్తి ఛానల్ ఉంది కదా. అందులో మరి వెంకటేశ్వర స్వామికి రోజు ఆరతలు ఇస్తున్నట్లు, రోజు అభిషేకాలు చేస్తున్నట్టు వాళ్ళు రికార్డ్ చేయాలి. కెమెరాలు తీసుకొని గుడిలోకి వెళ్ళడానికి అవ్వదు. అందుకని ఏం చేశారు, ఒక మోడల్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తయారు చేశారు. సెట్టింగ్ వేశారనమాట. అందులో మొత్తం చక్కగా వీళ్ళు రికార్డ్ చేసుకొని డైలీ ట్రాన్స్మిట్ చేస్తూ ఉంటారు. మనం ఏమనుకుంటాం, అబ్బా తిరుపతిలో ఎంత బాగా జరుగుతుంది అనుకుంటాం. తిరుపతిలో గర్భగుడిలో కెమెరాలు ఎలా చేయరు. మరి ఎలా తీశారంటే యాజ్ ఇట్ ఈజ్గా ఒక సెట్టింగ్ వేస్తారు, అందులో తీస్తారనమాట. అలాగే ఇక్కడ భూమి అంతా ఒక సెట్టింగ్, కాశీక్షేత్రం కూడా ఒక సెట్టింగే. అసలు కాశీక్షేత్రం ఉంది, తిరుమల కూడా సెట్టింగే, అసలు తిరుమల ఉంది, అలాగనమాట. సో ఫ్రెండ్స్, ఈ అసలు దానికి కనెక్ట్ అవ్వడమే ధ్యానము. కాలాతీతంలోకి వెళ్ళడమే ధ్యానము. ఆ కాలాతీతంలోకి వెళ్ళి మనకున్న సరికాని కాలాలన్నీ మార్చుకోవటమే మహాకాలుడి యొక్క చైతన్యము. మనమే మహాకాలుడితో అనుసంధానమై మార్చుకునే అవకాశం ఉన్నది. దానికి ఏ ఊరు అక్కర్లేదు, మీరే మార్చుకోవచ్చు. రోజు ధ్యానం చేయండి, కాలభైరవుడితో అనుసంధానం అవ్వండి. ఏ కష్టం వచ్చినా ధ్యానంలో కూర్చొని, కాలభైరవ నేను గతంలో చేసినదేదో దుష్కర్మ ఫలితం ఇప్పుడు వచ్చినది, నేను దీనికి పశ్చాత్తాపం చెందుతున్నాను, దీనికి సంబంధించిన గతకాలాన్ని నేను క్షమాపణ కోరుకుంటున్నాను, ఇక నుంచి ధర్మంలో ఉంటాను, అవకాశం అయ్యా మనస్ఫూర్తిగా హృదయంతో అడగండి. దీనికి మంత్రం అక్కర్లా, తంత్రం అక్కర్లా, యంత్రం అక్కర్లా, కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని అడగండి. అంతే. ఎంత అద్భుతంగా అడిగాడు వీడు అని మన సరికాని దుష్కర్మలు చేసిన గతాన్ని తుడిచిపెట్టేస్తాడు. దాని పేరే జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం.
మనకున్న జ్ఞానంతో, మనకు వచ్చిన జ్ఞానంతో కర్మలు దగ్గమవుతాయి. కనుక ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, హాస్టల్గా కర్మల్ని దగ్గం చేసుకుందాం. సరికాని కాలంలో చేసిన సరికానివన్నీ మార్చేసి సరి అయిన కాలంని, అంటే ఇప్పుడు ఉన్న జీవితాన్ని సుసంపన్నం చేసుకుందాం. కోపం, అక్కసు, భయం, బాధ ఇవన్నీ మనిషిని నలిపేస్తాయి. వాటన్నిటికీ ఒకటే ఆన్సర్, కాలం, మహాకాలం. మౌనంగా ఉండు. అవమానాల నుంచి రక్షించేది కాలమే ఫ్రెండ్స్. ఎంత అవమానమో, గుండె కోస్తుంటుంది అవమానం, బాధ, వాళ్ళన్న మాట అన్నారన్న బాధ. కాలం పరిష్కరిస్తుంది. దుఃఖం, మన వాళ్ళు ఎవరో చనిపోయారు, భయంకరమైన దుఃఖంలో ఉంటాం. ఓకే, బాగా ఏడ్చేయండి, 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 అయిపోతుంది ఆ దుఃఖం. అద్భుతమైన కాలం వస్తుంది. ప్రపంచం అంతా తల్లకిందులు అయిపోతుంది, జబ్బులు వచ్చి, వైరస్లు వచ్చి. మౌనంగా ఉండండి, ఇంట్లో ఉండండి, ధ్యానం చేసుకోండి. కొన్ని రోజులకు మళ్ళా సూర్యుడు వచ్చేస్తాడు, కాంతివంతంగా మంచి కాలం వస్తుంది. ఎదురు చూడండి ఫ్రెండ్స్, ఎదురు చూడటం తప్ప ఏమీ చేయదు. ఒక కోడిని చూసారా మీరు? కోడికి తెగులు వచ్చినప్పుడు ఏం చేస్తుందో మీకు తెలుసా? పరిగెట్టదు, తనను కాపాడండి అని హాస్పిటల్ చుట్టూ తిరగదు, నాయనో దేవుడు అని గోల పెట్టదు. ఏం చేస్తో గమనించండి. తెగులు వచ్చిన కోడి, ఆఫ్టర్ ఆల్ కోడి మన దృష్టిలో మూలకెళ్ళిపోయి ఇలా ముడుక్కొని కూర్చుంటుంది. తన సరికాని కాలాన్ని సరిచేసుకుంటుంది. ఒకరోజు, 2 రోజులు మృత్యువు కోసం ఎదురు చూస్తూ కూర్చుంటుంది. 3వ రోజు తన యొక్క చైతన్యం, కాలం మారిపోతుంది, మళ్ళీ లేసి చెంగుమని పరిగెడుతుంది. కుక్క కూడా అంతే, వీధి కుక్కలు కూడా ఒక్కోసారి చూడండి ఆ మూలకెళ్ళి పడుకుంటాయి. అంటే దానికి సరికాని కాలం అని అర్థమైపోయింది. సరైన కాలం వచ్చిందాక ఎదురు చూడాలి, గమ్మున కూర్చోవాలి. ఒకసారి మహాభారత సంగ్రామం జరుగుతుంది. యుద్ధంలోంచి కర్ణుడు అర్జునుడిని ఎదుర్కోవడానికి వస్తుంటాడు. కృష్ణుడు రథాన్ని వెనక్కి తిప్పి పారిపోతుంటాడు. కృష్ణ, ఏంటి రథాన్ని వెనక్కి తిప్పుతున్నావు? కర్ణుడిని ఎదుర్కోవాలి, అటు తిప్పు అంటాడు. ఇది ఎదుర్కొనే కాలం కాదు, పారిపోయే కాలం అంటాడు. పారిపోవటమా? వీరాది వీరుడైన అర్జునుడు యుద్ధం నుంచి పారిపోయాడని అంటారు నన్ను అంటాడు. మరి కృష్ణుడు లాంటి వాడితో ఉంటే నువ్వు ఎలాంటివే పడాల్సి వస్తుంది అంటాడు. అదేంటి కృష్ణ, నాకు అర్థం కావట్లేదు అంటాడు. అప్పుడు చెప్తాడు, యుద్ధనీతిలో ఇది ఒకటి అంటాడు. అలాగే జీవితంలో పారిపోవాల్సి వస్తే పారిపోండి ఫ్రెండ్స్. మౌనంగా ఉండాల్సి వస్తే మౌనంగా ఉండండి. చేయకూడని కాలం వస్తే చేయకుండా గమ్మున ఉండండి, అంతే. ఇది చింపేయకండి, తేల్చేయకండి. ఇప్పుడు తేల్చేయాలి అంతే. ఏం చేస్తారు తేల్చి? నాకు అర్థం కాదు. ఏం సాధించాలో, ఎవరికి నిరూపించాలా? ఏమొద్దు, మౌనంగా ఉండండి, గమ్మున ఉండండి, సైలెంట్గా ఉండండి. ముఖ్యంగా పిల్లల జీవితాలతో ఆడుకోకండి, వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. ఒకవేళ చేసి ఉంటే పక్క వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి, పక్క పిల్లల జీవితాలు నాశనం చేయకండి అని వాళ్ళకి చెప్పండి మీ అనుభవం. ఏం సాధించాం? పరిగెట్టి 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 ఏమీ లేదు. వెయిట్ చేయి, కాలం అవకాశం ఇచ్చినప్పుడు అందిపుచ్చుకో. అవకాశం ఇచ్చిన తర్వాత హ్యాపీగా తీసుకెళ్ళిపో జీవితాన్ని ముందుకి. కాలమే అన్ని ఇస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ప్రతి ఒక్క దానికి సరి అయిన కాలము, సరికాని కాలము ఉంటుంది. మహాభ్రమ ఇది. మహాకాలుడు మహాభ్రమను కల్పిస్తాడు. ఒకసారి నారదుడు వైకుంఠం వెళ్ళాడు. వైకుంఠం వెళ్ళి నారాయణతో మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే, నేను మహాకాలుణ్ణి, నేను మహాకాలాన్ని దాటాను, కాలాతీతుణ్ణి అన్నాడు. అనగానే నాకు ఎటువంటి మోహాలు ఉండవు అన్నాడు. అది కూడా ఎందుకు అన్నాడంటే, శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి కూర్చొని ఉన్నారు. నారాయణ నారాయణ అనుకొని వెళ్ళాడు. వెళ్ళగానే లక్ష్మీదేవి అతన్ని చూసి గౌరవిస్తూ లోపలికి వెళ్ళింది. చాలా ఇళ్లలో ఇలా జరుగుతుంది కదా, భర్త భార్య కూర్చొని మాట్లాడుకుంటుంటే మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఆ భార్య వెల్కమ్ చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. అది అతిథికి ఇచ్చే గౌరవం. ప్లస్ అది స్త్రీలకు ఉండే సహజ స్వభావం. అలా వెళ్ళిపోగానే నారదుడు అట్టయిపోయాడు. ఇదేంటో అమ్మ వెళ్ళిపోయింది అన్నాడు. నారద, నీలో వికారాలు జనించకుండా ఉండడానికి ఆమె అలా వెళ్ళిపోయింది అన్నాడు.
ఎంత మాట అన్నావు, నాలో వికారాలా? నేను ఎంత కాలాతీతుణ్ణి, ఏ వికారాలు లేని వాడిని, సన్యాసిని, ప్రభు నన్ను కూడా ఇలా అంటావా నువ్వు అని అక్కసు పెట్టుకుంటాడు. లక్ష్మీదేవి నీకు మంచి చేసిందయ్యా, నీకు ఎటువంటి వికారాలు కల్పించకుండా ఆమె లోపలికి వెళ్ళిపోయింది. వికారం అంటే ఏదో ఒక వికారం, అది రకరకాలుగా ఉంటాయి. మూడో వ్యక్తి ఉంటే మన వికారంగానే ఉంటుంది, మన రకరకాల మనసులు మారుతుంటాయి. అంటే నేను నా వికారాలు వస్తాయా నాకు అంటాడు. నేను కాలాతీతుణ్ణి, నాకు ఎటువంటి వికారాలు లేవు అంటాడు. సరే పద అని చెప్పేసి నారదుడిని తీసుకొని భూలోకం వస్తాడు. ఒక కోనేరు దగ్గర ఆగుతాడు నారాయణుడు. గరుడు మీద నుంచి దిగి, నారదా ఈ కోనేరు చూడు ఎంత బాగుందో అంటాడు. అబ్బా అద్భుతం అద్భుతం, అసలు ఈ కోనేరు చూస్తుంటే నీళ్ళలో స్నానం చేయాలనిపిస్తుంది, ఒక్కగా ఉంది అసలే భూలోకం అంటాడు. అయితే వెళ్ళి ఒక మునకి అంటాడు. అనగానే నారదుడు వెంటనే తుమ్మూరు పక్కన పెట్టి ఆయన సామానంతా ఒడ్డు మీద పెట్టి గబగబా నదిలోకి వెళ్ళి ఇలా నమస్కారం పెట్టుకొని ఒక్కసారి డొంగు అని మునుగుతాడు. పైకి లేస్తాడు. 3 మునకలు వేస్తాడు కదా, వేసి పైకి లేస్తాడు. లేవగానే తను ఒక అందమైన స్త్రీగా మారిపోతాడు. తన నారదుడు అనే విషయం అరేజ్ అయిపోతుంది. ఒక సౌందర్య రాశి అనమాట, మహాసౌందర్యంతో మారిపోతాడు. ఈ అయోమయంగా బయటకు వస్తుంది. రాగానే ఒక వీరుడు గుర్రం మీద వచ్చి, హే ఎవరు నువ్వు, ఎందుకు ఇక్కడ ఉన్నావు అంటే, అదే నాకు అర్థం కావట్లేదు అంటది లేడీ గజనీలాగా. అయితే నువ్వెవరో నీకు తెలీదా? సరే ఏదో జరిగి ఉంటుందిలే, ఎనీవే నువ్వు చాలా అందంగా ఉన్నావు, నేను చూడగానే నేను ప్రేమలో పడిపోయాను, రా మా రాజ్యాన్ని తీసుకెళ్తానని ఆమెను తీసుకుపోతాడు. ఆ నారదుడిని తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తాడు, పెళ్లి చేసుకుంటాడు. చక్కటి కాపురం చేస్తారు. వాళ్ళకి 5 బిడ్డలు పుడతారు. రాజ్యం అంతా సంపదలతో ఉంటుంది. తన కొడుకులను చూసుకొని నారదుడు మురిసిపోతుంటాడు. ఇంకా ఈ జీవితంలోకి వచ్చాడు కదా, నేను నారదుడిని అని గుర్తుండదు. అదే విష్ణుమాయ అంటే. అద్భుతంగా ఉంటుంది. తన ముద్దు పిల్లలతో జీవితం సుసంపన్నంగా ఉంటుంది. అప్పుడు పక్క రాజ్యంలో ఉన్న రాజు యుద్ధానికి వస్తాడు. యుద్ధానికి వచ్చి అందరినీ ఓచకోతకు వస్తాడు. వీళ్ళందరూ పార్టీ చేసుకుంటుంటారు. ఓచకోతకు వచ్చి 5 పిల్లల్ని చంపి అందరినీ చావు తప్పి కన్నులొట్టపోయి 5 పిల్లల శవాలు పెట్టి రక్తము, ఇంకా నారదుడు బేరు నారదుడు అంటే ఆ స్త్రీ బేరు అని ఏరుస్తూ పిచ్చెక్కిపోయి అడవిలో పరిగెట్టుకొచ్చి చీ నాకు ఈ జీవితం వద్దు, నేను బతకలేను అని చెప్పేసి ఆ కోనేరులో దూకుతుంది. దూకి ఇలా లేకోగానే మళ్ళీ నారదుడిగా మారిపోతాడు. ఒక్క క్షణంలో, అంటే మొదట మునకలో మునిగి పైకి లెగ్గానే స్త్రీ అయిపోయాడు. మళ్ళీ స్త్రీ రెండో మునకలో మునిగి మళ్ళీ పైకి లెగ్గగానే నారదుడు అయిపోయాడు. మొత్తం విష్ణుమూర్తి కాలాన్ని తిప్పేస్తాడు. ఇదే మహాకాలుడు అంటే అర్థం. నారదుడికి అంతా అయమయంగా ఉంటుంది. ఇప్పుడు నేను ఒక సెకండ్లో ఏం చూశాను ప్రభు అంటాడు. దా చెప్తాను రా అంటాడు. ఒడ్డుకు వస్తాడు. ఒడ్డుకు రాగానే బట్టలు వేసుకోగానే చెప్తాడు, గుర్తు తెచ్చుకో ఆ కాలం, ఇప్పుడు ఒక సెకండ్లో లిప్తపాటు కలిగిన ఆ విజన్ గుర్తు తెచ్చుకో అంటాడు. అవునా, నాకు ఒక భర్త ఉన్నాడు, నాకు 5 పిల్లలు ఉన్నారు, వాళ్ళ రక్తం ఓడుతున్నారు, పీకలు కోసేశారు, నేను ఏడుస్తున్నాను భయంకరంగా, నా భర్త కనపడలేదు అని నేను దూకేశాను, కళ్ళు తెరిస్తే మళ్ళీ ఇలా ఉన్నాను, ఇదంతా ఒక భ్రమ, ఏంటి ఇది అంటాడు. ఈలోపు గుర్రం వేసుకోను ఒకడు, నా సతీమణి ఏడ్చుకుంటూ ఒకడు వస్తారు గుర్రం వేసుకొని. వచ్చి నా భార్య లేని జీవితం నాకు వద్దు, నేను చచ్చిపోతాను అంటే అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఆపి, ఇంటికి వెళ్ళిపో, అక్కడ నీ రాజ్యం నీ జీవితం ఇంకా ఉన్నది, వెళ్ళిపో అని అతను ఓదార్చి పంపిస్తారు. ఆయన ఎవరు ప్రభు, ఎక్కడో చూసినట్టు ఉందంటే, ఇందాక నీ కల్లో నీ మొగుడు వీడే. చూసారా ఫ్రెండ్స్, ఎంత అద్భుతం ఈ కాలం. స్వామి నాకు అర్థమైపోయింది, నేను ఏమీ జయించలేదు, కాలములో అందరూ పడి తిరగవలసిందే దాని యొక్క చైతన్యములో. సెకండ్లో మారిపోతుంది జీవితం. ఇలాగా ఎన్నెన్నో జీవితాలు. కనుక ఫ్రెండ్స్, కాలము సరికాని కాలము, సరైన కాలము. సరికాని కాలంలో మౌనంగా ఉండండి, ఎటువంటి డెసిషన్స్ తీసుకోకండి. చేయగలిగినంత చేశారు, అయిపోయింది, ఇంక చేయలేంది ఏముందిడా. మౌనంగా ఉండండి, ఎదురు చూడండి, పశ్చాత్తాప ధోరణిలో ఉండండి, పరివర్తన ధోరణిలో ఉండండి. నన్ను నేను మార్చుకుంటాను, ఓ మహాకాలుడా, నన్ను నేను మార్చుకుంటాను,
నా కుటుంబాన్ని మార్చుకుంటాను, నా భర్తను మార్చుకుంటాను, అవకాశం అనండి. ఐసీలోకి వెళ్ళినవాడు కూడా తిరిగి ఇంటికి వస్తాడు. హృదయంతో ప్రార్థించండి. ఆరతులు, టెంకాయలు, పూలు, గగ్గోలు, ధూపాలు కాదు కావాల్సింది కాలభైరవుడికి. గతకాలపు సరికాని జీవనములో చేసిన దుష్కర్మల పట్ల పశ్చాత్తాపం, పరివర్తన, ఈ రెండే మహాకాలుడు చూసేది. అతనికి ఇవ్వబడ్డ రూల్స్ అవి. అప్పుడు ఆ కాలాన్ని మార్చేస్తాడు. అద్భుత కాలాన్ని మీ చేతికి ఇస్తాడు. కనుక ఫ్రెండ్స్, గతం పట్ల చేసిన దుష్కర్మల యొక్క ఫలాలని మనం అనుభవిస్తున్నాం కాబట్టి రియలైజేషన్ అవ్వండి, పరివర్తన చెందండి. ఆ మహాకాలుడు ఆ మహాకాలంలో జరిగిన దుష్యాలన్నీ దగ్ధం చేసి, దుష్కర్మలన్నీ దగ్ధం చేసి, బాధలన్నీ దగ్ధం చేసి, నవీన జీవితాన్ని, అద్భుత సౌందర్యాన్ని, మహా సంతోషాలని మీ కళ్ళ ముందు పెడతాడు, మీకు అందిస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.